హాయ్ ఆల్ అందరికి నమస్కారం. మేము చిరంజీవి. ఇప్పుడే బిగ్ బాస్ చూస్తున్నాను. ఈరోజే జస్ట్ 61th ఎపిసోడ్. క్యాప్టెన్సీ కంటెంటర్ రేస్కి అవుతాను కదా. సో మన లైక్ 5-6 మెంబర్స్ ఉన్నారు ఆ టాస్క్లో. అండ్ అంటే లిటరలీ చాలా అన్ఫేర్ అనిపించింది తనుజ గారికి ఈరోజు. సో దివ్య గారు అంతా కాన్స్పిరసీ చేస్తారు అనుకోలేదు. సో పర్సనల్ గట్స్తో తను ఎలిమినేట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ వీక్ కూడా దివ్య గారితోనే ఎలిమినేట్ అయినారు తనుజ గారు. బట్ లాస్ట్ వీక్ ఏమంటే లైక్ యాజ్ ఎ గేమ్గా ఎలిమినేట్ చేస్తున్నారు. బట్ ఈరోజు ఏమంటే లైక్ చాలా ఒక పర్సనల్ రీజన్ పెట్టుకొని తను ఒక గ్రడ్జ్ పెట్టుకొని ఎలిమినేట్ చేస్తాను అనిపించింది తనుజ గారిని. సో ఐ థింక్ అర్లియర్ రౌండ్ చూస్తే మీరు ఐ థింక్ బర్నీ గారిని ఎలిమినేట్ చేస్తారు. సో బర్నీ గారిని ఎలిమినేట్ చేస్తున్నారు కాబట్టి తనుజ గారిని చేస్తున్నారని సో తనుజ గారి పాయింట్ కూడా చెప్తున్నారు. సో అంటే టోటలీ చాలా అన్ఫేర్. ఎందుకంటే మీరు ముందు నుంచి చూస్తే కూడా లైక్ ఇమాన్యువల్ గారు ప్లస్ దివ్య గారు అందరూ వాళ్ళు కాన్స్పిరసీ చేస్తున్నారు అంతే. సో వాళ్ళు ముందు నుంచి స్ట్రాటజీ ఉండే అంటే తనుజ గారిని ఎట్లా లేపేయాలని క్యాప్టెన్సీ నుంచి అని. సో ఐ థింక్ ఇట్స్ టోటలీ అన్ఫేర్. అండ్ ఇంకోటి ఏమంటే లైక్ ఇమాన్యువల్ గారు కూడా లైక్ థర్డ్ టైం ఆయన అయినారు క్యాప్టెన్. సో ఆయనకి ఎందుకు మళ్ళీ ఇంకొకసారి ఎందుకు అంత ఆశ అని నాకు అర్థం కావట్లేదు. సో మనిషికి అత్యాశ ఉండకూడదు కదా. సో ఆయన మళ్ళీ లైక్ థర్డ్ టైం క్యాప్టెన్సీ అని కూడా ఆశపడినారు. అండ్ థర్డ్ టైమ్స్ ముందు నుంచి దివ్య గారితో ప్లాన్ చేస్తున్నారు అంటే ఎట్లా లేపేయాలి తనుజ గారిని. సో మీరు చూస్తే లైక్ లాస్ట్ దివ్య గారు లేపేటప్పుడు ముగ్గురు ఉంటారు, రీతు గారు, ఇమాన్యువల్ గారు ప్లస్ తనుజ గారు. సో ఐ థింక్ ఈ కెనాట్ ఫేస్ తనుజ ఇన్ ద లాస్ట్ రౌండ్. సో అందుకే దివ్య గారితో చెప్పి తనుజ గారిని లేపించేస్తున్నారు. సో రీతు ఇమాన్యువల్ ఉంటే ఆబ్వియస్లీ ఇమాన్యువల్ స్ట్రాంగ్ కంటెండర్. సో అందుకే తనుజాని లేపేస్తున్నారు. సో టోటలీ అన్ఫేర్. అంటే తను బాధపడిండేది కూడా చాలా బాధ అయింది ఈరోజు. ఎందుకంటే ఒక పర్సనల్ గ్రెస్ క్యాప్టెన్సీ లైక్ టాస్క్ తీస్తున్నారు. అండ్ అంటే ఒక క్యాప్టెన్ ఎట్లున్నా తనుజాని ఎట్లున్నా తొక్కి క్యాప్టెన్సీ లైక్ కాకూడదని వీళ్ళకి ఇంత కాన్స్పిరసీ చేస్తున్నారు. సో టోటలీ అంటే ఇప్పుడైనా వ్యాలిడ్ రీజన్ ఉంటే అనుకోవచ్చు, ఒక స్పోర్టివ్నెస్ కానీ ఒక గేమ్ పరంగా తీస్తే దట్ ఈస్ వ్యాలిడ్ రీజన్. బట్ ఇంత పర్సనల్ గట్స్ పెట్టుకొని దివ్య గారు సో ఇట్లా చేస్తారని నాకు చాలా అంటే తన మీద ఇంత రెస్పెక్ట్ ఉండేది. నా సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండేవాళ్ళు సో తనుజ తర్వాత. బట్ మై రెస్పెక్ట్ హెస్ గాన్ డౌన్ టోటలీ నౌ. అండ్ ఈవెన్ మీరు చూస్తే లైక్ దివ్య గారికి గౌరవ్ గారితో గొడవ అయింది ఈ వీక్ కుకింగ్ అప్పుడు తనుజ గారు హెల్ప్ చేస్తే తనుజ గారు వచ్చి లైక్ కుక్ చేస్తారు అప్పుడు సడన్గా. సో అంటే బిర్యానీ వండి పెడతారు. సో కుకింగ్ డిపార్ట్మెంట్ తను కాకుండా కూడా లైక్ వాషింగ్ నుంచి కుకింగ్కి వచ్చి దివ్య గారు అడిగినారు కాబట్టి తనుజ గారు వచ్చి కుకింగ్ అంతా చేస్తారు. ఇంత చేస్తున్నా కూడా ఇంత పర్సనల్ గట్స్ పెట్టుకొని ఎలిమినేట్ చేస్తానంటే లైక్ ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమ్ దివ్య గారి గేమ్ లైక్ కంప్లీట్లీ గౌన్ డౌన్ టుడే. సో ఈవెన్ బర్నీ గారు కూడా చెప్తారు కదా, అంటే నా రీజన్ పెట్టుకొని ఎందుకు ఎలిమినేట్ చేస్తాను. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్ రీజన్. సో ఈవెన్ కళ్యాణ్ కూడా అదే చెప్తాడు. సో like all house members felt the same except Emmanuel garu. So totally unfair today. And totally I feel it's like non-sportiveness. And what you say like oka personal reason tone తీస్తానని అనిపించింది. సో ఆబ్వియస్లీ బికాస్ ఇమాన్యువల్ తనుజ ఉంటే ఆబ్వియస్లీ అందరు తనుజాకి ఓటేస్తారు. ఎందుకంటే తను ఒకసారి కూడా క్యాప్టెన్సీ కాలేదు. సో తను ఫేస్ చేయలేక రీతుని లైక్ పెట్టుకోపించి ముందే తనుజాని లేపించేసి లాస్ట్లో తను గెలిచినాడు. సో సో అంటే ఇది ఒక ఎట్లా అంటామంటే నాజర్ గారు ఉంటారు కదా బాహుబలి అట్లా అనిపించింది లైక్ ఇమాన్యువల్ గారు ఈ గేమ్ చూసినప్పుడు. సో ఓకే ఎనీవే తనకి కంగ్రాట్స్, నో ప్రాబ్లమ్. సో మళ్ళీ కంగ్రాట్స్ ఇమాన్యువల్ గారు, మీరు క్యాప్టెన్ అయినారు. అండ్ అంటే టోటలీ అన్ఫేర్ గేమ్. అండ్ ఐ మీన్ తనుజానే గారు ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా ఇట్ లైక్ నాట్ యాక్సెప్టబుల్ కదా. సో అంతే ఫ్రెండ్స్. సో ఇంట్లో లైక్ కుట్రలు చేయొచ్చు, కాన్స్పిరసీస్ చేయొచ్చు, బట్ అవుట్ సైడ్ తన క్రేజ్ ఎంతుందో మీకు తెలుసు కదా. సో ఈ వీక్ కూడా తను వీక్ 9 నామినేషన్లో కూడా కంటిన్యూస్ 1లో ఉన్నారు. అంటే ఫస్ట్ 9 వీక్స్ తనే 1లో ఉన్నారు ఓటింగ్లో, అది కూడా వేఐడ్ మార్జిన్లో. ఫస్ట్ తనకు 42,000 ఓట్స్ పడితే కళ్యాణ్కి 24,000 ఓట్స్ పడింది. సో 18,000 గ్యాప్తో తనే లీడింగ్లో ఉన్నారు. సో ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు కదా. సో ఆడియన్స్ ఆర్ నాట్ ఫూల్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఇక్కడ మీరు ఎన్నన్నా చేయొచ్చు లైక్ గేమ్లో స్ట్రాటజీస్, బట్ ఆడియన్స్ని అయితే ఫూల్ చేయలేరు కదా. సో అంతే దట్స్ ఇట్. సో హోప్ఫుల్లీ నాకు సరే పాయింట్ తెస్తారనుకుంటున్నాను వీకెండ్లో. సో డెఫినెట్లీ విల్ బ్రింగ్ ఐ థింక్. సో వెయిటింగ్ ఫర్ దట్ వీకెండ్ ఎపిసోడ్. అండ్ స్టే స్ట్రాంగ్ తనుజ. సో వీఆర్ ఆల్ విత్ యూ లైక్ ఆడియన్స్ అండ్ ఈవెన్ యువర్ ఫ్యాన్స్. సో టోటలీ అన్ఫేర్ ప్లే బై దివ్య అండ్ ఇమాన్యువల్ స్ట్రాటజీ ఆల్సో ఇట్స్ కన్నింగ్ స్ట్రాటజీ వాట్ ఐ ఫీల్. సో అంతే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.